నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఏదైనా ఒక సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించి లేక హీరోయిన్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ సినిమాల్లో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటూ అబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకుంటున్నారంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్లో అతని కోసం కూడా కొన్ని టికెట్లు తెగుతున్నాయని అర్థం. అంతటి పాపులారిటీని ఒక్క సినిమాతోనే తెచ్చుకున్న బుల్లిరాజు గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తాను చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. వెంకటేష్ కొడుకు పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్నల్ని అందుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రిని ఇబ్బంది పెట్టిన వారిపై బూతులతో రెచ్చిపోయి ఆడియన్స్ కి నవ్వులు పంచి బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్న మూవీ తర్వాత శ్రీ విష్ణు యాక్ట్ చేసిన సింగిల్స్ మూవీలో కూడా యాక్ట్ చేయగా, తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీలో మరియు నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలో నటించి మళ్ళీ ఆడియన్స్ ని నవ్వులతో ముంచెత్తుతున్నాడు. అయితే ఈ సినిమాల్లో చాలా బొద్దుగా ఉండే బుల్లిరాజు రీసెంట్ గా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చాలా బక్క చిక్కిపోయి కనిపించడంతో అందరూ ఇతన్ని చూసి షాక్ కి గురవుతున్నారు. అలా ఈ వార్తలపై స్పందించిన బుల్లిరాజు అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకూడదని, కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నాడని, అందుకే సన్నగా మారిపోయానని చెప్పగా అతని మాటల్ని విన్న నెటిజన్లు బొద్దుగా ఉంటేనే బుల్లిరాజు బాగుంటాడని, మరీ సన్నమైతే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ 3 హిట్ సినిమాల్లో నటించిన బుల్లిరాజు ఇప్పటికే 10 సినిమాల్లో సైన్ చేయగా ఒక్కో సినిమాకి భారీ రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడని, అలా సినిమా బడ్జెట్ ని బట్టి 50 నుండి 75 లక్షల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. అసలు బుల్లిరాజు రెమ్యూనరేషన్ విషయంలో ఎంతవరకు నిజముంది? రాజకీయాల వల్లే బుల్లిరాజు సినిమాల్లోకి వచ్చాడా? పవన్ కళ్యాణ్ కి బుల్లిరాజుకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే బుల్లిరాజు మరో మాస్టర్ భరత్ లా మారబోతున్నాడా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. భీమ్లా రేవంత్ పవన్ సాయి సుభాష్ అలియాస్ బుల్లిరాజు. ఇతను 2013 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్లోని గణపవరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస్, తల్లి దేవి. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. రేవంత్ తండ్రి ఆక్వా మెడికల్ షాప్ ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. ఇక అలా రేవంత్ గణపవరంలోని శ్రీ చైతన్య స్కూల్లో 6th స్టాండర్డ్ చదువుతుండగా చదువుల్లో చురుగ్గా ఉన్న రేవంత్ బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాడు. అలా ఇతని తండ్రి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో కొడుక్కి పవన్ పేరుని చేర్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రతి మూవీని చూస్తూ తన కొడుకు రేవంత్ కి కూడా చూపించడంతో రేవంత్ కి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇక సినిమాల్లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ని రేవంత్ స్కూల్ ప్రోగ్రామ్ లో యాక్ట్ చేసి చూపించడంతో రేవంత్ కి మంచి అప్రిషియేషన్ వచ్చేది. కానీ అటు రేవంత్ గాని ఇటు రేవంత్ ఫ్యామిలీ గాని తనని సినిమాల్లోకి తీసుకురావాలని 1% కూడా అనుకోలేదు. ఇక అలా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడో అతను పదవిలోకి రావాలని రేవంత్ తండ్రి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు ప్రచారం చేస్తూ వచ్చారు. అలా రేవంత్ కూడా తన అభిమానాన్ని చాటుకోవాలని తన తండ్రితో కలిసి 2024 ఎలక్షన్స్ ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేయండి అని చెబుతూ ప్రచారం చేయగా 10 ఏళ్ల వయసులో ఉన్న రేవంత్ మాట్లాడే మాటలు క్యూట్ గా ఉండడంతో కొంతమంది అతను ప్రచారంలో మాట్లాడే మాటల్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఇక అలా ఒక స్టేజ్ లో ఆ వీడియో దిల్ రాజు దాకా వెళ్లడంతో తను అనిల్ రావిపూడితో తీస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ కొడుకు పాత్ర బాగుంటాడని, గోదావరి స్లాంగ్ కూడా బాగా మాట్లాడుతున్నాడని చెప్పగా అందుకు అనిల్ రావిపూడి జనసేన పార్టీ వారి నుండి రేవంత్ తండ్రి ఫోన్ నెంబర్ ని తీసుకొని తన మేనేజర్ ద్వారా కాల్ చేపించడం జరిగింది. అలా ఫోన్ కాల్లో మేనేజర్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ, నేను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను, మీ అబ్బాయికి సినిమాల్లో ఛాన్స్ ఉంది, త్వరగా హైదరాబాద్ కి తీసుకురమ్మని చెప్పగా అందుకు శ్రీనివాస్ గారు ఎవరో సరదాగా ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నారని ఫేక్ కాల్ అనుకొని లైట్ తీసుకున్నారు. ఇక అలా అప్పటి నుండి 4-5 సార్లు అదే నెంబర్ నుండి ఫోన్ చేసిన శ్రీనివాస్ గారు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అనిల్ రావిపూడియే స్వయంగా తన నెంబర్ నుండి శ్రీనివాస్ కి కాల్ చేసి విషయం చెప్పగా శ్రీనివాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇంట్లో వారు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఇమీడియట్ గా ఆడిషన్ కి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ మూవీలో హీరో ఎవరనే వివరాలు తెలియకుండానే 2 రోజుల తర్వాత హైదరాబాద్ లో ఉన్న దిల్ రాజు ఆఫీస్ కి వెళ్లగా అనిల్ రావిపూడి డైరెక్షన్ టీం మొదట రేవంత్ బుల్లిరాజు పాత్రకి సెట్ అవుతాడా లేదా అని తెలుసుకోవడానికి అతనికి కొన్ని డైలాగ్స్ నివ్వగా అందుకు రేవంత్ వారు చెప్పింది చెప్పినట్లు
పనులు చేయడంతో ఇంప్రెస్ అయిన అనిల్ రావిపూడి రేవంత్ తండ్రితో మాట్లాడుతూ మీ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, ఖచ్చితంగా మా మూవీలో తనతో యాక్ట్ చేపిస్తామని చెప్పడంతో అందుకు శ్రీనివాస్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి రేవంత్ ని కొన్ని రోజులు యాక్టింగ్ క్లాస్ కి పంపిస్తామని చెప్పగా అందుకు అనిల్ రావిపూడి వద్దని, బుల్లిరాజు మాట తీరు సహజంగానే బాగుంటుందని, మళ్ళీ ట్రైనింగ్ అవసరం లేదని చెప్పి ఇమీడియట్ గా షూటింగ్ ని స్టార్ట్ చేయడంతో రేవంత్ షూటింగ్ లో ఎలా యాక్ట్ చేస్తాడో అని తన తండ్రికి టెన్షన్ మొదలైంది. అలా మొదటి రోజు షూటింగ్ సెట్ లో సైలెంట్ గా ఉన్న రేవంత్ కొన్ని రోజుల తర్వాత తన మాట తీరుతో సెట్ లో ఉన్న వారిని ఆకర్షించడం మొదలెట్టాడు. ఇక మొదట్లో హీరో వెంకటేష్ పక్కన నటించేందుకు వెంకటేష్ రేవంత్ ని తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడడంతో పాటు తరచూ తనని ఇంటికి తీసుకెళ్లడంతో రేవంత్ కి వెంకటేష్ తో మంచి బాండింగ్ ఏర్పడి ఆ తర్వాత ఈజీగా యాక్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా షూటింగ్ ధ్యాసలో పడి రేవంత్ స్కూల్ కి ఆబ్సెంట్ అవ్వడంతో తన కొడుకు చదువులపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని శ్రీనివాస్ గారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని కలిసి విషయం చెప్పడంతో స్కూల్ వారు కూడా రేవంత్ కి సపోర్ట్ చేస్తూ ఇంటికే నోట్ బుక్స్ ని పంపగా అటు చదువు ఇటు షూటింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఇక అలా సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు రేవంత్ చేసిన బుల్లిరాజు పాత్రకి మంచి గుర్తింపు వచ్చి తనని చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ తో కంపేర్ చేయడం మొదలెట్టారు. ఇక భరత్ ఎలా అయితే పంచతంత్రం మూవీ నుండి తన కెరియర్ ని స్టార్ట్ చేసి 12 ఏళ్లు బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడో బుల్లిరాజు కూడా అంతే బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. అలా చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారి మూవీని మరియు అనగనగా ఒక రాజు మూవీలో కూడా యాక్ట్ చేయడం, ఆ మూవీస్ లో తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఇవ్వడంతో రేవంత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా తాజాగా అనగనగా ఒక రాజు సక్సెస్ మీట్ లో చాలా సన్నగా కనిపించడంతో అతన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే రేవంత్ యాక్ట్ చేసిన మూవీస్ లో తాను ఫేమస్ అవ్వడానికి తను బొద్దుగా ఉండడమే కారణమని, గతంలోనూ మాస్టర్ భరత్ లావుగా ఉన్నంత వరకు అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయని, కానీ ఎప్పుడైతే సన్నబడ్డాడో ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై రేవంత్ ని ప్రెస్ వారు ప్రశ్నించగా అందుకు రేవంత్ ఇప్పటికే 10 సినిమాలకి సైన్ చేశాడని, అయితే అన్ని మూవీస్ లోనూ ఒకే రకంగా కనిపించడం నచ్చక డైట్ చేస్తున్నాడని, అందువల్లే సన్నబడ్డానని చెప్పడంతో నెటిజన్లు 12 ఏళ్ల పిల్లాడికి డైట్ చేయాల్సిన అవసరం ఏముందని, అలా చూస్తే మునుపటి లుక్కే బాగుందని, ఇప్పుడు అంతలా బాగోలేడని, ఇలాగే ఉంటే అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ లాగే 2-3 రోజులు షూటింగ్ ఉండే పాత్రలే వస్తాయి తప్ప సంక్రాంతికి వస్తున్న మూవీ లాంటి పాత్రలు రావడం కష్టమని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే 4 సినిమాల్ని కంప్లీట్ చేసుకున్న రేవంత్ ప్రతి మూవీకి 50 నుండి 75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవ్వగా ఈ విషయం గురించి మీడియా రేవంత్ ని అడగగా అందుకు తనకి రెమ్యూనరేషన్ గురించి ఎలాంటి అవగాహన లేదని, తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన తండ్రే చూసుకుంటాడని వెల్లడించాడు. ఇక అలా జేబు ఖర్చులకి తనకి నెలకి 400 రూపాయల పాకెట్ మనీ ఇస్తున్నారని, వాటిని తను జాగ్రత్తగా ఒక డబ్బాలో దాచుకుంటున్నాడని, ఒకవేళ తనకేదైనా కావాలని చెబితే ఇంట్లో వారే తీసుకొస్తారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రకి 2 నుండి 5 రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుంది. అలా చైల్డ్ ఆర్టిస్టులు యాక్ట్ చేసినందుకు రోజుకి 5 నుండి 10,000 రెమ్యూనరేషన్ తీసుకోగా రేవంత్ కి సంక్రాంతికి వస్తున్న మూవీ తర్వాత అంతలా లెంతీ రోల్స్ ఏ మూవీలోనూ లేకపోవడం, 4 నుండి 5 రోజులుండే క్యారెక్టర్సే రావడంతో రేవంత్ ఇప్పుడు రోజుకి 50,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మీకు రేవంత్ అలియాస్ బుల్లిరాజు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.